మనకున్నది కొంచెమే, కానీ దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చబోతున్నాడు. ఏం చెప్పారు? వాళ్ళతో చెప్పండి, సెకండ్ ఇచ్చి నీకు ఉన్నది కొంచెమే, దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చబోతున్నాడు. దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చబోతున్నాడు. ఆమేన్. కూర్చుందాం, దేవుని వాక్యంలోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 16వ వచనం. గత బుధవారం కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం. ఈరోజు పూర్తిగా ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను కదా. ఈ రోజుల్లో గత వారం జ్ఞాపకం చేశారు లోకుడిలో. చాలా మంది జీవితంలో ఈరోజు శ్రమ పడుతున్నదంతా, ఈరోజు కష్టపడుతున్నదంతా, ఈరోజు రాత్రులనక పగలనక శ్రమ పడేది దేని కొరకంటే పేరు కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు, ఇంకేమంటామమ్మా, లోకములో ఆస్తిపాస్తుల కొరకు వింటున్నారా, లోకములో ఒక విలువను సంపాదించడం కొరకు, గొప్పతనము కొరకు, అందరిలోకెల్లా మంచిగా ఉండాలనే ఆలోచనతో ఏం చేస్తున్నారు? ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటంలో ప్రభునందు ప్రియులారా, డబ్బును సంపాదించడానికి, ఆస్తులను కూడబెట్టడానికి వింటున్నారా, ఎవరినైనా అవలీలగా మోసం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎవరినైనా, అది కన్నవారైనా, అది తోడబుట్టిన వారైనా, అది కట్టుకున్న వారైనా, అది వింటున్నారా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, నెలవైన వారైనా, ఎవరైనా డోంట్ కేర్. ఎవరైనా పర్లేదు, మనకు డబ్బుతే కాదు, ఎవరైనా పర్లేదు, మనకంటూ కొంత ఆస్తి కూడబెట్టుకుంటేదా, ఎవరేమైపోయినా పర్లేదు అనుకుంటున్నారు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెబుతున్నా, ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే, అది ముందు అందుకే చెప్తున్నా, ఈ లోకములో ఉన్న, సమాజంలో ఉన్న భక్తిహీనులు ఎన్ని అంతస్తులు, ఎంత ధనము, ఎన్ని హోదాలు, ఎన్ని పలుకుబడులు, ఎన్ని సంపాదించిన ధన సమృద్ధి కలిగి ఉన్నా, నీతిమంతునికి కలిగింది కొంచెమైనా దేవుడు దాన్ని శ్రేష్టమని చెప్తున్నాడు. హల్లెలూయా. అది ఆశీర్వాదం అని చెప్తున్నాడు. ఏది ఆశీర్వాదం, ఏది దీవెన, ఏది శ్రేష్టమైంది, ఏది విలువైందంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది అనుకునేది ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్నాం కానీ అయ్యా, దేవుని నమ్ముకోనులే మంచిగున్నారు మనకంటే. చాలాసార్లు మనం అనుకునే అపోహలు, మనం అనుకునే ఆలోచన కదా, మన ఇంకొకళ్ళు అయ్యా దేవుని నమ్ముకోలేదు కానీ మాకంటే వాళ్ళే మంచిగున్నారు అయ్యా, మాకంటే అన్ని విషయాల్లో అమ్మ కదా. ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా, దేవుని నమ్ముకున్నాను కానీ నాకంటే నమ్ముకోనుల ఆరోగ్యం మంచిగా ఉంటాయా, నమ్ముకోనులే ఎదుగుతున్నారయ్యా, నమ్ముకోనులే గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా, నమ్ముకోనులే భక్తిహీనులే, దేవుని తిట్టడంలే రోజు రోజుకి ఎక్కువ ఏమవుతున్నారు, డెవలప్ అవుతున్నారు, వాళ్ళ ఆస్తులే పెరుగుతున్నాయి. లోకంలో ఒకరికి ధనము విస్తరించుట ఏమన్నాడు తెలుసా అమ్మా? ఘనతకు కారణం కాదన్నాడు. ఒకరికి ధనం పెరిగితే అది ఆశీర్వాదానికి కారణం కాదు అంది బైబిల్. హల్లెలూయా. డబ్బు ఉండడం ఆశీర్వాదం కాదు, ఆస్తులు ఉండడం ఆశీర్వాదం కాదు. ఒకరోజు ఒక ధనవంతుడట ఒక నది తీరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఎవరు వెళ్తున్నాడమ్మా? వింటున్నారా? ఇంకెవరు నిద్ర రావలేదు. నేను 11 బాగు టైం అవుతుంది, ఇప్పుడు నిద్ర రావద్దు ఒప్పుకోండి. ఈ ధనవంతుడు సముద్రం తీరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ముసలాయనట వాళ్ళ మనవని తీసుకొని వచ్చి ఆ సముద్రంలో
చేపలు పట్టుకుంటూ మనముతో ఆడుకుంటున్నాడు. ఏదో కొన్ని చేపలు పట్టాడు, ఆ తర్వాత మనముతో ఆడుకుంటున్నాడు. ఈ ధనవంతుడు ఆ ముసలాయన చూసి, ఏం మనిషివే, చీరలకు చేపలకు వచ్చావు, నువ్వు చేపలు పట్టాలి కానీ నీ మనమంతో ఆడుకుంటున్నావు అంటే ఆ ముసలాయన అన్నాడట, ఇదిగో నేను ఇప్పటిదాకా చేపలు పట్టాను, చేపలు పట్టడం అయిపోయిన తర్వాతనే నేను నా మనమంతో ఆడుకుంటున్నానంటే ఆ ధనవంతుడు అన్నాడట, నీకేమన్నా మెదడుందా? చేపలు కానీ ఇంత దూరం ప్రయాసపడి వలలు లేదా గాలం లేదా ఇంకేదో పట్టుకొని ఇంత దూరం వచ్చావు, ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? మనమంతో ఆడుకుంటున్నావు, ఇంకొన్ని చేపలు పట్టవచ్చు కదా, ఆడుకోవడం ఎందుకు అని చెప్పి ఆ ముసలాయితో అంటున్నాడు. చేపలు పడితే ఏమవుతుందో తెలుసా, ఇంకా కొన్ని ఎక్కువ చేపలు పడితే ఇంకా నువ్వు మంచి వలలు కొనుక్కోవచ్చు, నువ్వు మంచి వలలు కొంటే ఇంకా ఎక్కువ చేపలు పట్టవచ్చు, ఇంకా ఎక్కువ చేపలు పడితే చేపల ద్వారా నువ్వు వ్యాపారం చేయొచ్చు, ఇంకా పెట్టుదా ఇదిగో నువ్వు పడవలే కొనవచ్చు, నువ్వు చేపలు ఎక్కువ పట్టగలిగితే. నువ్వు ఈ చిన్నపిల్లవారితో ఎందుకు టైం పాస్ చేస్తున్నావు, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు? నువ్వు చేపలు పట్టాలి కదా అని ఆ ధనవంతుడు ఆ ముసలాయన ఏం చేశాడంటే కోపం చేశాడు, ఆడుకుంటున్నాడు. అయితే ఈ ముసలాయన ఏం సమాధానం చెప్పాడంటే, అయ్యా ఒకవేళ నేను నా మనమని కొరకు లేదా నా కుటుంబం కొరకు కోట్లు సంపాదించి ఆస్తులు సంపాదించి ఆ తర్వాతనైనా నేను ఏం చేయాలన్నాడంట. ఒకవేళ అన్నట్టుగా నేను డబ్బులు సంపాదించి కోట్లు కూడా పెట్టి ఆస్తులు అంతస్తులని కూడా పెట్టిన తర్వాత నేను ఏం చేయాలంటే అప్పుడు ఆడుకోవచ్చు కదా చిన్నపిల్లవాడితో అన్నాడు. ఎప్పుడు అన్నీ సంపాదించిన తర్వాత ఆడుకోవచ్చు కదంటే ఆ ముసలాయన అన్నాడట, ఇప్పుడు చేస్తున్న పని ఎంత సింపుల్ ఆన్సర్, ఇప్పుడు చేస్తున్న పని ఏంటి మరి నేను చేసేది అదే కదా అని అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేశానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎప్పుడు మన జీవితాల్లో మనకున్న కొంచెము దీవెనకరంగా మారుతుంది, ఎప్పుడు మనకున్న చిన్నది కొద్దిది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది అంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే విలువైంది, శ్రేష్టము. ఎవరికంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి కలిగిన వాళ్ళని చూసి మనం నిరాశపడదు, అంతస్తులు పెరుగుతున్న వాళ్ళని చూసి నిరాశపడద్దు, వాళ్ళని చూసి మనం అసూయపడద్దు. కానీ ప్రభువుకు ప్రియులారా, చాలాసార్లు నేను ఏమనుకుంటానంటే, చాలామంది రకరకాల ఫైలు గొప్పవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఇంకెవరో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పరిచయం అయితే వాళ్ళ ముందు నిలబడి మా ఊడే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. హల్లెలూయా. ఎమ్మెల్యే నాకు చాలా దగ్గర, లేకపోతే ఇంకెవరో నాకు దగ్గర అని చెప్పుకోవడానికి చాలా మనుషులు ఏం చేస్తారంటే తాపత్రయపడుతుంటారు కదా, దాని కొరకు ఆరాటపడుతుంటారు. గొప్పవాళ్ళు ఎవరో వాళ్ళ ఎక్కువ దగ్గరగా ఉండాలి, వాళ్ళు నాకు నెలవైన వారని చెప్పుకోవాలని మనుషులందరి అభిప్రాయాలు. హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ లోకంలో ఎవరు గొప్పవారైనా, ప్రభునందు ప్రియ సహోదరులారా, నీ బాధలో నీకు ఎవరు రెస్పాండ్ అయినా కాకపోయినా, నీ సమస్యలో నీకు తెలిసిన ఎమ్మెల్యే నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఇది వింటున్నారా? ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం సెలవిస్తున్నాను, వింటున్నారా? దేవుని మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనను ఆయన ఆలోచిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే స్టేటస్ ఫోటో పెట్టుకుంటారు, నేను ఈయనతో దిగాను, నేను ఆయనతో దిగాను. దిగితే ఈయన మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడతాడు, ఇంటికి పోతే కూర్చొని పోపెడతాడో తెలియదు నాకు, కానీ నేను అనుకుంటాను, నేను ప్రార్థన చేస్తే వినే దేవుడు నాకు ఎవరు నాకు అవసరం లేదనుకుంటాను. హల్లెలూయా. పరిచయం కావాల్సి వస్తే అవుతుందేమో కానీ వింటున్నారు, ఎవరెవరో దిగుకొని ఫోటో దిగిన వీళ్ళతో దిగా ఎందుకు స్టేటస్ పెట్టుకుంటారు, వీళ్ళు నాకు
చాలా దగ్గర నాకు తెలుసు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను. మరి నేనెంత బిల్డప్ ఇవ్వాలా, మనం ఎంత బిల్డప్ ఇవ్వాలా తెలుసా? మనం భూమి నుండి మోకరించి ఉన్న పాటున దేవా తండ్రి అని ప్రార్థన చేస్తే ఎక్కడ తెలుసా? ఆకాశములు మహా ఆకాశములు సైతము పట్టజాలని పరమనున్న దేవుడు ఆయన సింహాసనం మీదకి లేచి పడతాడు. నువ్వు ఇక్కడ మోకరిస్తే తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే ఈ విలువను మనకు అర్థం చేసుకోలేము. ప్రభునందు ప్రియులారా, మనుషుల తాపత్రయాలు కావాలి, ప్రేమలు కావాలి, మనకు మనుషుల అభిప్రాయాలు కావాలి. ఎందుకు ఈ మాటలు ఇదే కాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిలో మన జీవితాల్లో ఉన్న కొద్దిది గొప్పదిగా మారాలంటే, కొంచెము మనకు ఆశీర్వాదకరంగా మారాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఆలోచన చేశాము? అయ్యా నాది చిన్న ఉద్యోగం, నాకున్నది 10 గుంటలే, నాది చిన్న వ్యాపారం, నేను చేసుకునేది చిన్న పని, నాది ఎంత అయ్యా, మాది ఎంత అయ్యా. చాలాసార్లు మనందరి అభిప్రాయాలు అలాగే ఉంటాయి కదా. నా లైఫ్ ఎంత అయ్యా, మా జీవితం ఎంత అయ్యా, మా కుటుంబం ఎంత అయ్యా, మేము ఒకళ్ళకి పని చేస్తే అందరూ బతకాలి, మేము పని చేసుకుంటే వింటున్నారా ఈ పూటకు కదా అన్నట్లుగా మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. అందుకోసమే బైబిల్ చెప్తున్నా, నీతిమంతునికి కలిగినది ఎవరికమ్మా కలిగేది? ఎవరికి కలిగేది? ఎవరికి కలుగుతారట? నీతిమంతులకు కలిగినది కొంచెమైనను ఈ లోకంలో ఉన్న భక్తిహీనులందరి తన సమృద్ధి కంటే మనకున్న ఆశీర్వాదం వేరు, మనకున్న దీవెన వేరు. మనం ప్రార్థన చేస్తే రెస్పాండ్ అయ్యేది ఎవరు తెలుసా? మనం మొరపెట్టి ఆలకించేది ఎవరు తెలుసా? ఒక్కోసారి తెలిసిన బంధువు లేకపోతే ఇప్పటిదాకా చెప్పినాడు ఎమ్మెల్యే సార్ అని పిలిస్తే ఎవరు పిలుస్తున్నాడు ఆడ అని చెప్పి ఏం చేస్తాడు? ఎంత బిజీగా ఉన్నా ఎన్నడూ నీకు రెస్పాండ్ కాకుండా ఉంటాడు. మనం ఆరాధించేది మనకున్నది కొంచెమే అయినా అది సమృద్ధిగా మారుతుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా. అందుకోసం బైబిల్ చెప్తున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను నీవు మహాభివృద్ధి పొందు. హల్లెలూయా. ఈ రోజు మీరు రాసి పెట్టుకోండి. ప్రభునందు ప్రియులారా, వాగ్దానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీవు కలిగి ఉన్న స్థితి కొద్దిగా ఉండినను. నీ జీవితాన్ని ఎన్నోసార్లు పరీక్షించుకున్నావు. ఎంత పని చేసినా, ఎంత కష్టపడ్డా ఏం మిగలట్లేదు, ఏముండట్లేదు. కొద్ది జీవితం, ఈ చాలని జీవితం, చాలని జీతం, చాలని అవసరతలు, చాలని కదా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ చెప్తున్నది నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను ఇదిగో తుదకు ఏమవుతావట? మహాభివృద్ధి పొందను. కొంచెమైనా అది సమృద్ధిగా మారుతుంది. ఎప్పుడో తెలుసా? మారుతుంది అనగానే ఆమె హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్తాం. మనం చాలా సంతోషం చెప్పాలి వద్దనంటే. కానీ ఎప్పుడు మారుతుందంటే నీ దగ్గర ఉన్నది ఏదైనా ప్రభునందు ప్రియులారా, నా విషయంలో నీ దగ్గర దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది ఇంకేమంటా వ్యవసాయమైనా, కూలి పనైనా, దేవుడు నీ జీవితంలో నీకు ఏమి ఇచ్చాడో దాంట్లో నువ్వు తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవా ఇది ఇచ్చినందుకోమన్నా కదా. ఎంతమంది అంటాం కదా, అనలేము మనం చాలాసార్లు. పంట పండకపోతే అనలేదు కదా. ఇంకేమంటాం? వ్యాపారంలో అభివృద్ధి అనుకున్నంత, ఆశించినంత రాకపోతే చెప్పలేము మనం. దేవా ఈ వ్యాపారం ఇచ్చినందుకోమన్నా. నష్టపోయినా చెప్పాలా. ఆరోగ్యం లేకపోయినా దేవా ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు కొందనాలు, నా అవసరతలు తీరుస్తున్నందుకు కొందనాలు, నాతో ఉన్నందుకు కొందనాలు, నన్ను కాపాడుతున్నందుకు కొందనాలు కదా. ఎంతమంది చెప్పగలుగుతున్నాను?
ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారంటే, మనకున్నది కొంచెమైనా దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చగలిగినవాడు, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినవాడు. నీతిమంతులు కలిగిన ఎప్పుడు మారుస్తాడంటే, మనం ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి. దేవా ఆహారం ఇచ్చినందుకు కంట్రోల్ చేయవే పర్లేదు, ఏమన్నా దేవా ఇచ్చినందుకు వందనాలు. 100 రూపాయలు కూలి ఇచ్చాడా, ఇచ్చినందుకు వందనాలు ప్రభు. 1000 రూపాయలు ఇచ్చాడా, దేవా 1000 రూపాయలు ఇచ్చినందుకు వందనాలు కదా. అవసరం తీరిందా, ఈ అవసరం తీరినందుకు వందనాలు ప్రభు. సాయం చేసినందుకు వందనాలు ప్రభు. ఎంతమంది చెప్తున్నారు ఈ చెప్పడం మానేసినాం ఎప్పుడో. ఇప్పుడున్న క్రైస్తవ్యానికి సమాజం అలవాటు లేదు. దేవుడు చేసిన మేలును తలపోసుకోవడం. ఎలా తలపోసుకుంటున్నాం? ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు? ఎంతమందికి దేవునికి రిటర్న్? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం మనకున్నది కొంచెము దేవుడు దాన్ని సమృద్ధిగా మార్చాలని ఆశపడుతున్నాడు. దాన్ని సమృద్ధిగా మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ దగ్గర ఉన్నది కొంచెమే, నీ పని కొంచెమే. ఈరోజు నువ్వు కొద్దిగానే ఉన్నావు, దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను సమృద్ధిలోనికి మార్చబోతున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఈ దినం దేవుని వాక్యం మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవించాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయిన ఏలియాకు దేవుని వాక్కు బయలుపరచబడుతున్నాను. ఏమని? ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన ప్రత్యక్షమై దేవుడు చెప్తున్నాడు, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపాత్ అనే విలేజ్ ఉంది, గ్రామం ఉంది, ఆ ఊరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు. హల్లెలూయా. దేవుడు ప్రభునందు ప్రియులారా, ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సారెపాత్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండు. అక్కడున్న విధవరాలకు, ఎవరికమ్మా? డబ్బున్నోళ్ళకు కాదు, అదే చెప్తున్నాడు. అందుకోసమే బహు మంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కాదు. హల్లెలూయా. ఎవరిది కాదు? ఎవరిది కాదు? భక్తిహీనులది. ప్రభునందు ప్రియమైనది. దేవుడు ఏలియాకు భోజనం పెట్టాలంటే ఎవరితోనైనా పంపగలడు, ఎవరితోనైనా పంపగలడు. విధవరాలనే ఎందుకు దేవుడు కోరుకున్నాడు కదా? విధవరాలనే దేవుడు ఎందుకు భోజనం పెట్టడానికి సిద్ధపరిచాడు? ఈరోజు అర్థం చేసుకోవాలి. అక్కడ ధనవంతులు లేదా? బహుమంది ధన సమృద్ధి కలిగిన వారు ఉన్నారు అక్కడ సారెపాతులో. ఇంకా బైబిల్లో కొత్త నిబంధనలు అంటాడు, సారెపాతులో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క విధవరాల దగ్గరికి ఏలియా పంపబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పంపబడ్డాడో ఈ స్టోరీ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది ముందుకెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అయితే దేవుడు సారెపాతుని ఊరికి పోయి అచ్చడుము, నిన్ను పోషించడానికి ఎవరికి ఆజ్ఞయించారు? విధవరాలికి ఆజ్ఞయించారు. నీతిమంతులకు కలిగినది కొంచెము. హల్లెలూయా. చూసారా? ఏ ధనవంతునికో చెప్పొచ్చు, కేరింపు వారి దగ్గర ఉండమన్నాడు. అక్కడ ఎవరిని పంపాడు? అమ్మ ఎవరు వచ్చారు అక్కడికి? అప్పుడున్న రాజులైనా అహాబు వచ్చాడా? యెజబెల్ ఏమన్నా పెట్టిందా? ఎవరు పెట్టారు ఏలియాకు? ఆకులు కదా. హల్లెలూయా. చూడండి, సృష్టిలో ఉన్న పక్షులను సేవకుని దగ్గరికి పంపాడు, భోజనం పెట్టాడు. మనల్ని పోషించడానికి దేవుడి లోకములో దేనినైనా వాడుకోగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చేసుకునే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధవరాలు ఏం చేస్తుందటంటే చదువుకున్న వారి మాటల్లో, అందుకు అతడు లేచి సారెపాతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు వచ్చడ కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకుని, ఆమె నీళ్లు తీసుకొని పోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతులు తీసుకొని రమ్మని చెప్పాను. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సారెపాత్ అనే విలేజ్కి వెళ్ళమన్నాడు. ఏలియా సారెపాత్ అనే విలేజ్కి రావడానికి ప్రయాణం అయ్యాడు. విలేజ్కి వచ్చాడు. రాగానే దేవుడు ఏమన్నాడు? నేను విధవరాలకి చెప్పానని చెప్పాడు. విధవరాలను పోషించడానికి విధవరాలను ఆజ్ఞాపించానని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే సారెపాతులోనికి ఎంటర్ అయ్యాడో అక్కడట ఒక విధవరాలు ఆయనకి ఏమైందమ్మా? ఏమైంది? ఏం చేస్తుందవి? కట్టెలేరుతున్నది. ఎదురయ్యాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట మనతో చెప్తే వింటున్నారు. ఏ పని కొరకు మనం పంపిస్తాడో ఆ పని కొరకు ఒక సూచన మనం చూపెడతాడు. హల్లెలూయా. ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు, ఒక ఏరియాకి వెళ్ళమన్నప్పుడు, ఒక పని కొరకు వెళ్ళమన్నప్పుడు దేవుడు కనుక మనతో మాట్లాడితే దాన్ని సూచన చూపెడతాడు. కనుక ఏరియాకు కట్టెలేరుకొచ్చున్న ఒక విధవరాలు కనపడ్డారు. ఆ ఊరి గవిలోని వెళ్ళగా అప్పుడు ఆమె చూసమ్మా, కొన్ని నాకు మంచిలు ఇస్తావా అని అంటే, ఆమె పాపం కట్టెలేరుకుంటానికి వచ్చింది. దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కట్టెలేరుకుంటానికి వచ్చి ఆమె నోరు తెరిస్తే ఆమె గురించి చెప్తే ఈయన వారిపోవాలి. దేవా, ఏంది కష్టం? నేనే కష్టం ఉన్నారా అంటే కష్టం ఉన్నా దగ్గర పడిపోతున్నావు అని ప్రార్థన చేయాలి. ఆమె నోరు తెరిచి చెప్తే చూద్దాం చెప్తుందా. కానీ ప్రభునందు ప్రియులారా, ఆమె ఏం చేస్తుందంటే నీళ్లు తేవడానికి అమ్మా కొన్ని నీళ్ళు ఇవ్వమంటే కట్టెలేరుకునేదైతే అవా వింటున్నారా? మనమైతే ఏం చేస్తాం కదా, సరే మన గురించి అవుతుంది, మనం చెప్పుకుంటుందో తెలియటవుతుందిగా అక్కడ జరిగిందో మాట్లాడుకుందాం. వింటున్నారా కదా? ఈరోజు ఎంతమంది దేవుని మాటకు, దేవుని సేవకుల మాటకు, సహవాసంలో ఉన్న వారి మాటకు విలువగలుగుతున్నాం కదా? ఎంతమంది సహవాసానికి, దేవుని మాటకు విలువనివ్వగలుగుతున్నాం. చూడండి, ఆమె కష్టంలో ఉంది. నిజానికి ముందు ఆ విషయాలు మనకు కనపడుతుంటాయి. చదువుతున్నప్పుడు ఆమె కట్టలేరుకోవడానికి వచ్చింది. ఎందుకు కట్టలేరుతుందో కూడా చెప్తారు కదా, తప్పదనుకున్నప్పుడు చెప్తారు, చెప్పాల్సి వస్తుంది కదా. ఆమె తన బాధను కడుపులో పెట్టుకొని అడుగుతున్న వాడిని, ఏదైనా నా కర్మ ఏమో చేయలేదంటే ఏంటిదావా ఏడిదది కదా అంటాము. నా తలరాత్రి మంచి లేదని ఏ ఊరయ్యా బొమ్మటి పెట్టుకొని పని చేసుకుంటానికి ఏమవుతుందని అంటున్నాం. అందుకే మన గురించి చెప్పుకోలేదు. మనం చెప్తే చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇక మళ్ళీ అడగొద్దు మనం మందలియొద్దు, అడగొద్దు కదా. ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే ఆ కట్టెలు ఎదుర్కొంటున్న విధవరాలు అమ్మ కొన్ని మనుషులు అంటే ఆ కట్టెలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి. దేవుని పని అంటే సరిగా, దేవుని సేవకుని మాట అంటే ఎంత విలువ కదా. మనం చేసే పని ఆపేయాలి. ఎంతమంది ఆపుతున్నారు ఇక్కడ? అయ్యా పరీక్ష ఉంది, దేవుని సేవ ఉంది, మనం దేవుని పనిలో ఉండాలి. ఇదిగో ఆ పరీక్షలో పనులున్నాయి, సంఘంలో పనులున్నాయి కదా, మీటింగ్ కొరకు లేకపోతే ఇంకేదో యానివర్సరీ, క్రిస్మస్ అంటే ఎంతమంది పనులు పక్కన పెడుతున్నారు. ఏం పని పక్కన పెట్టి దేవుని ఆశీర్వాదానికి ప్రభునందు ప్రియులారా, మన పనులు అడ్డం కాకూడదు. ఎప్పుడు కూడా మన పనులు అడ్డం కాకూడదు. మనం ఏంటంటే నా పని నాకున్నదయ్యా, నేను ఈ పని ఏడ చెప్తానేమో అంటాం. మనం సింపుల్ లేదు. హల్లెలూయా. ఏ పని లేనప్పుడు అయ్యగారు ఏమైనా పనున్నదని అంటాం. అది కాదు. కట్టెలేరుకుంటూ ఆమె చెప్పిండా, ఉత్తగా నిలబడ్డా ఆమె చెప్పిండా, ఆ రాయి కట్టెలేరుకుంటానికి వచ్చింది. ఆమె పనిని వదిలిపెడుతుందా లేదా? ఆ ప్రభునందు ప్రియులారా, ఈ దినం నీ పనిని వదిలిపెట్టాలి దేవుని పని కొరకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కార్యాల కొరకు మన పనులు వాయిదా వేసుకోవాలి. దేవుని సన్నిధి కొరకు
దేవుని ఆశీర్వాదం కొరకు మనం కొంచెంలో ఉన్న వాళ్ళు సమృద్ధిలోకి వెళ్ళాలంటే మన పక్కన పెట్టేయాలా, మన పనులు పక్కకు పెట్టాలా, మన భారాలు పక్కకు పెట్టాలా, మన బాధలు పక్కకు పెట్టాలా, మన సమస్యలను, మనకు సమస్యలు ఉన్నాయి లేక చెప్తాను. ముందుకెళ్తున్నప్పుడు ప్రభునందు ప్రియ నీళ్లు తేవడానికి వెళ్తుంటే మళ్ళా నుంచి అమ్మా నీళ్ళకి ఎట్లా పోతానో కదా, కొంతమంది ఉంటారు ఇక పని చేస్తానని అవునా కదా, అట్లా ఏదో చర్చికాడ పనులు చెప్తే అయ్యగారు ఇంత పని చేయించుకుంటాను, మిగతా నేర్చుకోలేదు. నేను నాకు చెప్పండి వింటున్నారా ప్రభునందు ప్రియులారా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? నమ్మ ఆకలి వేస్తుంది, ఒక అప్పం పట్టుకరా ఇక స్టార్ట్ చేసింది. నేను ఇప్పటిదాకా ఏదో మర్యాద అనుకున్నాను, నీళ్ళు ఏమన్నాడు కదా నీళ్ళు ఇస్తాను అనుకున్నాను. లేదంటే ఇప్పుడు ఏమన్నాడయ్యా, రొట్టె ముక్కలు ఏమన్నాడు, నాకేదో తెలియదురా అంటే నేనేమో అంటారు కదా, అవసరం చెప్పరా ఒక్కరు చెప్పరు. పెసరపప్పు ఏమన్నారంటే అసలుకి ఏంటంటే ఎసరు పెట్టుకున్నారా చూద్దాం దేవుని వాక్యం. అందుకనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు. కొట్టిలో ఏముందట, పచ్చడే పిండి ఉన్నది. బుట్టిలో ఏముంది, కొంచెమే పచ్చడే, కొంచెమే పచ్చడే, కొంచెం ఇది అర్థం చేసుకోవాలి. ఏముందవా, బాగలేదు, కొంచెం ఉన్నదట. పట్టెడే కొంచెమే, పట్టెడే కొంచెం. ఇదే కదా మన వర్తమానం. ఇది నీ దగ్గర ఉన్న కొంచెమే ఈరోజు జీవితంలో ఏది నీ దగ్గర దేవుడు కొంచెంగా చాలాసార్లు అనుకుంటాం ఇంతే అంత కాదు అంత అనుకోదు, అంతే అనుకోదు. ఉన్న దాంట్లో దేవుని మహిమపరచడం నేర్చుకో, దేవుని ఇచ్చిన దాంతో దేవుని ఆరాధించడం నేర్చుకో. కొంచెమైనా పర్లేదు, నీతి మంతులు కలిగినది కొంచెమైనా పర్లేదు, ఇబ్బంది. ఈ కొంచెమే రేపు నీకు సమృద్ధిగా మారుతుంది. ఇప్పుడున్న కొద్దిది మహావృద్ధి అవుతుంది. హల్లెలూయా. అందుకోసమే అయ్యా పట్టెడే పిండి ఉందయ్యా, కొంచెమే నూనె ఉందయ్యా చెప్పక తప్పలేదు. పోయి నోరు తెరిచి ఏమడిగాడు, రొట్టె అన్నాడు. నీళ్ళు అంటే సరే ఆ బాయి కాను బోరి కాను కొట్టుకొచ్చి గిలాసులు ఇత్తగాని రొట్టె అంటున్నాడు. నా వల్ల కాదు, చెప్పకపోతే తప్పటట్లేదు అనుకున్నా. అందుకే ప్రభునందు ప్రియులారా, అయ్యా పట్టెడే పిండి కొంచెమే నూనె నా ఇంట్లో ఉన్నవే కానీ అప్పం ఒక్కటైన లేదయ్యా. రాత్రి చేసిన రొట్టెలు లేవయ్యా, ఎప్పుడో చేసుకొని ఆ పూట బతుకుతున్నవే మేము. ఏ పూటకు వండుకొని ఆ పూట తినట్టు ఈరోజు కడుపు నిండితే చాలనుకునే ప్రభునందు ప్రియులారా, అలాంటి జీవితం అవిధవరాల జీవితం. అందుకోసమే చెప్తున్నానయ్యా, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలనే కట్టెలు అనుకునేది. ఎందుకు తెలుసా, నీకు అసలు బాగా తెలియదు. అయ్యా ఈ కట్టెలకు వచ్చిందే ఈ పూటకు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడ మా దగ్గర లేదు. ఈ పూటకు ఒక్క రొట్టె అవుతాయేమో, లేదా నా కొడుకు నాకు ఒక రొట్టె 2 రొట్టెలు అవుతాయేమో, చెరుకు రొట్టె తిని నీళ్ళు తాగి ఇక చచ్చిపోదాం అనుకున్నాం. మేము చావక ముందంటే చచ్చిపోదామని కదా. ఇక లేదు మాకు తినడానికి, బతుకు తెరువు లేదు. భయంకరమైన కరువు, 3.5 సంవత్సరాలు, వర్షం లేదు, పంట లేదు, భోజనం లేదు, విలువరాలు, ఎవరు పనికి విలువరు, చేతగారు, పని చేయలేదు. కొడుకు ఎలా ఉన్నాడో తెలియదు కానీ మనకు ప్రభునందు ప్రియులారా, పట్టడే పిండి ఉంది, కొంచెమే నూనె ఉందయ్యా, ఒక్క అప్పం అవుతుందేమో, అది తిని మేము చచ్చిపోదాం అనుకున్నాం. కానీ ఇదిగో పుల్లదేయటానికి నేను వచ్చాను. అప్పుడు ఏమి అంటున్నాడు, ఆమెతో ఇట్లా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయను. అయితే అందులో నాకు చిన్న అప్పం మొదట చేసి నా యొక్కకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు కదా. ఇక్కడ ఏమైనా అనుమానాలు వస్తాయి. ఉన్నదే పట్టడి పిండి అని చెప్పా, ఉన్నదే కొంచెం అని చెప్పా. నేను ఏమంటున్నాడు, ఫస్ట్ చిన్న అప్పం తీసుకొచ్చి నాకు తీసుకురా, తర్వాత నువ్వు చేసుకోమని ఎన్నైతే కదా. ఈ పూటకైతే తిరిగి చనిపోదాం అనుకున్నామంటే ప్రభునందు ప్రియులారా,
అంటే వాళ్ళకు తిన్నా సరిపోయేంత లేవనే కదా అర్థం. ఆకలి తీరినంతనే ఉన్నాయి. నాకు తీసుకున్న తర్వాత నువ్వు చేసుకోమని చెప్పి ప్రభునందు ప్రియమైన దేవుడు ఏ కారణం చెప్పలేదు. హల్లెలూయా. మన కారణాలు చెప్పడం అంటే ఏమంటాం, వెన్నతో పెట్టిన విద్య అబద్ధాలు ఆడడం అంటే, మందిరాలు ఎగ్గొట్టడం అంటే, ఎందుకు రాలేదమ్మా అంటే, ఎందుకు రాలేదయ్యా అంటే కదా అవలీలగా చెప్పేస్తాం కదా. ఏ కారణమైనా ప్రభునందు ప్రియుల ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అప్పులు చేసి పట్టుకురమ్మన్నాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువగా గుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త చెప్తున్నాడు, ఏమి అంటున్నాడు, అమ్మా మొదట అప్పు తీసుకుంటా, నువ్వు భయపడకు, నువ్వు అనుమానపడకు, అనుమానపడకు. దేవునిలో మన విశ్వాసం ఎదురు చూడాలి తప్ప ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టేటట్లా కదా ఏమనుకుంటాం. చాలాసార్లు ఆలోచన చేస్తుంటాం. ఈరోజు 100 రూపాయలు కానికేస్తే రేపు ఎట్లా, పోయేటప్పుడు ఎట్లా, వచ్చేటప్పుడు ఎట్లా, ఇంకేదో ప్రభునందు ప్రియుల ఈరోజు నీకున్న కొంచెం విషయం ఎన్నోసార్లు ఆలోచన చేశావు. నీకున్న కొంచెం గురించి, నీకున్న కొద్ది గురించి, నీకున్న చిన్న ప్రభునందు ప్రియుల పనుల గురించి. అందుకోసమే ఇది నేను వాక్యం చెప్తున్నాను. ఏలియా అంటున్నాడు, ఇదిగో అమ్మా నీ బుడ్డిలో ఉన్న ఇదిగో పిండి, నీ బుడ్డిలో ఉన్న నూనె తక్కువగాలో ఇశ్రాయేలుది నేను ఆరాధిస్తున్న దేవుని పక్షాన నేను నీకు చెప్తున్నాను. హల్లెలూయా. నీ నూనె తక్కువైపోదు, నీ పిండి అయిపోదు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె తృప్తికి ఆమె జీవితం ఉన్న పిండి, ఉన్న నూనె విషయంలో కొంచెం నూనె, ఆ కట్టడి పిండి విషయంలో అయ్యా మాకే లేదయ్యా, మేమే అనుకుంటున్నామయ్యా అని మాటలు వచ్చాయా? నిరాశ ఏమైనా కనబడిందా? ఈరోజు విశ్వాసులుగా దేవుని నమ్మకం బిడ్డలుగా మన దగ్గర ఎన్ని అవిశ్వాసపు మాటలు ఉంటాయో, అన్నిల ముందు ఎంత అవహేళనగా అవలీలగా మాట్లాడుతూ ఉంటాం మనం చాలాసార్లు. దేవుని నమ్ముకున్నాం కానీ విశ్వాస సహితమైన మాటలు మనలో ఉండవు కదా. మనం విశ్వాస సంబంధులుగా మాట్లాడలేము కొన్నిసార్లు. కానీ ఆమె ఏమాత్రం నిరాశను కానీ ఆమె జీవితంలో కృంగుబాటును కానీ కనిపించట్లా. హల్లెలూయా. అందుకనే ప్రభునందు ప్రియులారా ఏం జరిగిందట ఆమె జీవితంలో 15-16 వచనం చదువుకుంటాం. ఇదిగో ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఇంటి వారు అనేక దినములు భోజనము చేయించు వచ్చెను. హల్లెలూయా. ఆమె చూడండి, ఏలియా చెప్పినట్లుగా, సేవకుడు చెప్పినట్లుగా ఆమె ఎప్పుడైతే చేశారో అనేక దినములు వాళ్ళ ఇంట్లో రొట్టెలు అవుతూనే ఉన్నాయి. హల్లెలూయా. చూసారా, దేవుడు చెప్పిన మాట, సేవకుడి ద్వారా దేవుడు పలికిన మాట ఆమె జీవితంలో ఏం జరిగిందంటే నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. వాళ్ళు అనేక దినములు ఏం చేస్తున్నారట, భోజనం చేస్తున్నారు. చదువు 16 వచనం చదువుకున్నాము. సెలవించిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. బుట్టిలో ఉన్న నూనె అయిపోలా, తొట్టిలో ఉన్న పిండి తక్కువగా. ఎందుకు దేవుడు విధవరాలను ఎంచుకున్నాడు ఏలియాకు భోజనం పెట్టడానికంటే మీకు అర్థం కావాలి. మా జీవితాల్లో ఆ విధవరాలిని, ఆమెకున్న కుమారుణ్ణి దేవుడు పోషించడానికి ఈ సేవకుని ఇంటిలో పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినముని జీవితంలో ఏది కొద్దిది కొంచెం అనుకుంటున్నావు. దేవుడు దాన్ని ప్రభునందు ప్రియులారా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉండడం నేర్చుకో. కొంచెంలో ఎలా ఉండాలా? కొంచెంలో నీకున్న సంపాదనలో, నీకున్న ఆస్తిలో, నీకున్న ఉద్యోగంలో,
నీకున్న పనిలో తృప్తిగా ఉండడం నేర్చుకో. విలాసపడకుండా ఉన్న దాంట్లో దేవా ఈరోజు ఇది ఇచ్చినందుకు కొన్నాను, కూర లేదా పచ్చడి తప్పుకొని దేవా ఈ ఆహారం ఇచ్చినందుకు కొన్నాను చెప్పాలవుదా? కారం తప్పుకున్నా ఏం చెప్పాల్సిందే కదా. ప్రభునందు ప్రియుల, ఎప్పుడైతే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం మనం నేర్చుకుంటామో ఆమె నేర్చుకున్నాను సారిపోతుంది కూడా. అందుకోసమే ఆమె జీవితంలో గట్ట బైబిల్ చెప్తున్నాను, కలుపు తీరిపోయే వరకు. హల్లెలూయా చెప్తున్నానా? ఎప్పుడయ్యా కరువు 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద ఉన్న కరువు తీరిపోయేంత వరకు ఏలియా విధవరాలు ఆమె కుమారుడు ఆ ఇంట్లోనే రొట్టెలు వేసుకొని ఏ పూట కావాల్సినవి చేసుకొని అది వృత్తి చేస్తున్నారు. హల్లెలూయా. ఎలా వారి జీవితంలో జరిగిందంటే ప్రభునందు ప్రియులారా, కొంచెములో పట్టెడు పిండి కొంచెము నూనెను ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా ఆమె తృప్తిగా దేవుడు నాకేమి ఇవ్వలేదు, దేవుడు నాకేమి ఇచ్చాడు అని అనకుండా దేవా ఇది ఇచ్చినావు చాలయ్యా ఈ బ్రతుకుదారు అనుకున్నాను, తృప్తి పడుతున్నారు. కనుకనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను సారెపాతులు ఉన్న విధవరాలతో నేను మాట్లాడాను, నిన్ను పోషించడానికి నువ్వు అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. సారెపాతులు ఉన్న విధవరాల దగ్గరికి ఏది ఎప్పుడు వచ్చాడో 3.5 సంవత్సరాలు కరువు తీరిపోయేంత వరకు ఆ ఇల్లంతా రొట్టెలతో నింపబడ్డారు. వాళ్ళకి కావలసిన ఇంటున్నారా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. బ్రహ్మాండు పోయిందా ఆ కొంచెమే 3.5 సంవత్సరాలు పనిచేసేది. ఈరోజు నీకున్నది కొంచెమే అయినా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, సమృద్ధిగా మారుస్తాడు. నీ కొద్ది జీవితం అనుకోకు, కొద్దిపాటి జీవితం అనుకోబాకు కదా. చాలాసార్లు చాలా విషయాలు అందుకోసమే నేను గత బుధవారం జ్ఞాపకం చేస్తాను. ఎవరి గురించి అంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాలు భర్త అప్పు చేసి చనిపోయాడు. మనకు చాలాసార్లు ఆ విషయాన్ని నేర్చుకున్నాం, చదువుతున్నాం. ప్రభునందు ప్రియులారా, భర్త తోటోడు పోక అప్పు చేసిపోయాడు కదా. ఉన్నన్ని రోజులు తెలుసా? ఈ రోజుల్లో క్రైస్తవుల జీవితాలు ఈరోజు అమ్మ ఎంతమంది అప్పు లేకుంటున్నారు ఇక్కడ చేయటం, నాకు అప్పు లేదా అమ్మ లేదా అప్పు లేదన్నా కానీ అందరికీ ఉంటాయి అప్పులు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులాగా ఈ రోజుల్లో అప్పు చేసే వాళ్ళంతా దేనికోసం తెలుసా? ఎంజాయ్మెంట్ కోసం, ఒకప్పుడు అవసరాల కోసం చేసేది, ఇప్పుడు దేనికి దేనికోసం చేస్తున్నారు కదా. చాలా ప్రభునందు ప్రియుల, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? భర్త అప్పు చేశాడు, చనిపోయాడు. 2 యవన కుమారులు ఉన్నారు. అప్పించిన వాడు ఏం చేస్తున్నాడంటే పిల్లలిద్దరిని నాకు వాళ్ళు మనకి పంపి నా ఇంటికి నువ్వు పైసలు కట్టవు, అది తీరదు, నీకు మెత్తికి మెత్తి ఎక్కువ అవుతుంది కనుక నీ పిల్లలు నాకు జీతం వచ్చు, నేను పని చేయించుకుంటాను. మెత్తి కిందనే అసలు కాదు, దేని కింద మెత్తి కిందనే నీ కొడుకులు ఇద్దరు నా దగ్గర పని చేయాలి అని చెప్పి ఇబ్బంది పెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విధవరాలు ఎక్కడికి వెళ్ళిందటమ్మా? ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి మనం పెడుతున్నారయ్యా, నాకు అప్పు ఉంది, నా భర్త భక్తి గలవాడు, నీ దగ్గర ఉండేవాడు, అప్పు చేసి చనిపోయాడయ్యా, ఇప్పుడు నేను అప్పు తీర్చలేకపోతున్నాను, కష్టపడుతున్నాను, కానీ నేను చేసే కొద్ది పని కూలి పని నాకు నా పిల్లలకు భోజనం మాత్రం పెట్టగలుగుతున్నాను, కానీ నేనేం చేయలేను, అప్పును తీర్చలేకపోతున్నాను. ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు? ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, మనలో వచ్చిన ఎలీషా, అమ్మ నా వల్ల నీకేం కావాలి చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నారు, దేవుడు వాక్యం చెప్తున్నారు, సేవకుడు అంటున్నాడు, నీ సమస్య తీరాలంటే నీ దగ్గర ఏముందో చూసుకోవాలా. ఎప్పుడు మనం చూసుకోవాలి? అయ్యా వాళ్ళు ఇట్టున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, అయ్యగారు ఇట్టున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, ఓ ఈ పని చేసి వీళ్ళు బాగా సంపాదించారు, ఆ పని చేసి వాళ్ళు చెప్తాను వ్యాపారం నువ్వు చెప్తావు, వాళ్ళు కిరాణా దుకాణం పెట్టారు, నువ్వు కిరాణా దుకాణం పెడతావు, వాళ్ళు బట్టల షాప్ పెట్టిందని ఎవరిలో చూసి కాదు 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 కాదు
వింటున్నారా? ప్రవక్త అంటున్నాడు, అమ్మా నేను ఇంకేం చేయాలనుకుంటున్నావు? అయ్యా నాకు అప్పు ఉంది, మరి నేను ఎట్లా తీర్చాలి, నన్ను ఏం చేయమంటావు అంటే, నీ ఇంటిలో ఏముంది, నీ దగ్గర ఏముంది? హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితాన్ని సమృద్ధిలో తీసుకెళ్ళాలంటే మన దగ్గర ఏముందో చూస్తాడు. ఆకాశం నుండి డబ్బులు కింద వేయడు, కనబడు కూర్చొని అయ్యా 4 రోజులు ఉపవాసం ఉంటా తినకుండా, నాకు ఆకాశం నుండి డబ్బులు పడాలయ్యా, నాకు కనబడి పడతాయా? 40 రోజులు నేను పడాయి, పోనీ 100 రోజులు అప్పటిదాకా తక్కువ నాకు తెలియదు, కానీ 100 రోజులు పడతాయా? పడాయి. ఎట్లా పడతాయి మరి? ఎట్లా దీవంలోకి వస్తావు? ఎట్లా నీకు వృద్ధిలోకి వస్తుంది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్నదాన్ని ప్రభునందు ప్రియ సహోదరుల బైబిల్ చెప్తున్నాను. నీ దగ్గర ఏముందమ్మా, నీ ఇంటిలో ఏముందని నాకు తెలియదు అంటే, అందుకయ్యా నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఎన్నున్నాయమ్మా? ఒక్కటే ఉంది. హల్లెలూయా. ఒకటే ఉంది అయ్యా, ఒకటే ఉంది. చూశాను, నూనె కుండ ఒకటే ఉంది అయ్యా. అలా మనకి నాకు 1 ఎకరం భూమికి చూపిస్తున్నాయి. 10 గుంటల భూమి చేసామని అయితే ఎకరం భూమి ఉంటే వ్యవసాయం ఎట్లా చెప్పిన చూపెడుతున్నాయి. నాకు కారు ఉంటే అయ్యా లేదు కదా, ఉంచేనట. లేదు ఎందుకు అది ఉంచే, చాలా మంది చెప్తుంటారు. అందుకోసం బైబిల్ చెప్తున్నా, నీ దగ్గర ఉన్నదే నీకు ఆశీర్వాదకరంగా మారాలా. ఇది దేవుని ప్రాసెస్ అంతే తప్ప తలకే కింది పెట్టి కాలు మీద పెట్టినా తెల్లార వరకు ధనవంతులు ఎవరు కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర అలాంటి ఏం లేవు, రాంగ్ రూట్లో వెళ్తే తప్ప. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడని పెడతారు కొన్ని ఒప్పడతాయి యూట్యూబ్ అప్పటి విషయం. ఎట్లా అవుతాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు, అది వేరొక మార్గం, అది అక్రమం, అది సరైనది కాదు. అందుకోసమే ఏం జరిగిందంటే ముగించుకుందామా, దేవుని వాక్యం చదువుతుంది. ఇదిగో నూనె కుండ ఒకటి ఉన్నదయ్యా, అది తప్ప మరేమి ఉన్నదేంటి? ఈరోజు మన దగ్గర మన జీవితంలో అయ్యా నాకు అది ఉంటే నేను భక్తి బాగా చేస్తున్నాయ్యా, ప్రార్థన బాగా చేస్తున్నాయ్యా, నాకు 10,000 నౌకరు వస్తేనయ్యా, నేను మందిరానికి ఇట్లా వస్తున్నాను అంటాను. రాకముందు వచ్చినాక అవా కదా ఎన్నో చెప్తావు. నాకు పానం మంచుకుంటే అయ్యా ఇట్లా ఉంటుంది రైలు ఏం మంచుకుంటే, నాకు దేవుడు పైసలు ఇచ్చి చూడాలా, నేనేం చెప్తానో తెలుస్తుంది. ఆయన చెప్పా వాళ్ళు అంటారు కాదు, దేవుడు నాకు పైసలు ఇవ్వాలా, నేనేం చెప్తానో చెప్పనయ్యా, చేసి చూపెడతాను. ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు అంటే శక్తులు పెట్టి, అమ్మా దేవుడితో శక్తులు పెట్టుకుని ఇక్కడ హల్లెలూయా. జరిగింది ఏంటంటే, ఆయన అతడు ఈ బయటికి పోయి సందర్భం తెలిసింది, ఒక వారం కూడా వాళ్ళని జ్ఞాపకం చేశారు. నీ ఇంటిలో ఉంటుంది, ఇక్కడ మూలకు దొరుకుతున్నాయా తప్ప వేరేదేమీ లేదు అని చెప్తే, నీవు నీ కుమారులు ఇంటికి వెళ్ళిపోయి ఎరుగు పొరుగు ఊళ్ళో ఉన్న దొరకగలిగిన ఎడియవమ్మా పాత్రలు, ఖాళీ పాత్రలు, హల్లెలూయా, ఖాళీ కుండలన్నీ తెచ్చుకొని ఏం చేయాలో తెలుసా? మీ ఇంట్లో నీవు నీ కుమారులు ఇద్దరు తలుపు వేసుకొని ఏం చేయాలా? ఈ నూనె కుండలో ఉన్న నూనెను ఖాళీగా పాత్రలన్నీ కుండలన్నీ నింపాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆ నూనెను కుండలో పోయినాయి. ఒకటే కుండ ఉంది కదా, దాన్ని అంతా పాత్రలన్నీ తీసుకొచ్చారు. ఏం చేశారు? పాత్రలన్నీ తీసుకొచ్చి నిండిన ఒక తట్టులో ఉంచమని ఆమెకు సర్వ్ చేయగా అతను పోయి తాను కుమారుని లోపల నుండి తను మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. హల్లెలూయా. క్రైస్తవులకు ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, ప్రభునందు ప్రియులారా, తలుపు మూయడం దగ్గర ప్రారంభమవుతుంది. చాలా మంది క్రైస్తవులు తెలియదు ఏంటంటే, దేవుని నమ్ముకున్నాం కదా అని చెప్పి రకరకాల వేషాలు వేస్తుంటారు.
రకరకాల బతుకు దేవులను చూపెడుతుంది కదా కాదు. క్రైస్తవుల జీవితం అంత ఆశీర్వాదం ఎక్కడ? ఈ విధవరాల జీవితం, అమ్మ నీ అప్పెట్లో తేలిందంటే ఆమె ఏం చెప్తావు తెలుసా? నాది రహస్యమయ్యా అని చెప్తాను, సీక్రెట్. ఎట్లా తేలింది? ఈమెకి వ్యాపారం ఎవరు పెట్టించారు? ఎన్నిసార్లు ఎంతమంది అడిగి ఏం చెప్తుంది తెలుసా? అయ్యా నేను తలుపు వేసుకుంటే నాకు అద్భుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నూనెకుండా ఒకటే కొంచెమే జీవితంలో అప్పులు తీర్చుకోగలిగింది. విధవరాల జీవితంలో కరువు కాలం అంతా పోషించబడింది. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సందర్భం ఉంది. మత్తయి సువార్త 14:15లో అక్కడ రాయబడిన మాటల్లో యేసు ప్రభువుల వారు ఆయన పరలోక రాజ్యం గురించి సువార్త చెప్తున్నప్పుడు అనేకులు ఆయన ఎదుర్కొని వచ్చారు. వారి మీద ఆయన కనికర పడి కొంతమందిని బాగు చేశాడు, కొంతమందిని విడిపించాడు, కొంతమందికి వాక్యాన్ని అందించాడు. అయితే అప్పటికి పొద్దుగుంకింది, సాయంకాలం అయిపోయారు కనుక ఏం చేస్తున్నారు? శిష్యులు వచ్చి, అయ్యా పొద్దుగుంకిందయ్యా, సాయంత్రం అయిపోతుందయ్యా, చీకటి పడుతుందయ్యా, వీళ్ళని ఇళ్లలోకి పంపేయండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆకలిస్తుంది, ఏదైనా ప్రొక్కు తింటారు, అలా వెళ్ళిపోతారయ్యా అని చెప్తే ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టమన్నాడు. హల్లెలూయా. మీరే వారికి భోజనం పెట్టమని శిష్యులు అంటున్నారు. అయ్యా మన దగ్గర ఉన్నాయి 5 రొట్టెలే, 2 చిన్న చేపలే. హల్లెలూయా. ఏమున్నాయి తల్లి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి? అర్థం చేసుకోవాలి, ఎక్కడ సరిపోతాయి? వీళ్ళు దాదాపు ఎంతమంది ఉన్నారు? తర్వాత తిన్న తర్వాత లెక్కేసాడుగా మనం తెలుసు. ప్రభుత్వం అవి ఏం సరిపోతాయంటే అవి నా దగ్గర తీసుకురమ్మన్నాడు. ఆయన పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఏమన్నారో వాళ్ళకి ఇవ్వమన్నాడు. ఇది నా ప్రభుత్వంలో ప్రియ సహోదరులారా, అవి తిన్నది ఎంతమంది? 5 రొట్టెలు, 2 చేపలు. 5,000 మంది పురుషులు, పిల్లలను స్త్రీలను కాక అని రాయబడ్డారు. పిల్లలను స్త్రీలు కాక 5,000 మంది పురుషులు తిన్నారు. 12 గంపల నిండని శిష్యులు ఏం చేశారట? ఎత్తారు. చూడండి, కొంచెమే ఎంతమంది సరిపోయింది? 5,000 అంటారు మళ్ళా. అమ్మా, ఒక్క పురుషునికి ఒక భార్య తగలేదా? ఒక భార్య ఉంటే, ఒకవేళ ఇప్పటి సమాజం ప్రకారం చూసుకుంటే 2 పిల్లలు ఎంత అవుతారు? లెక్క సరిగ్గా వదిలే లెక్కలనే చెప్తున్నాం. దాన్ని అంతమంది తిన్న తర్వాత 12 గంపలు శిష్యులు ఎత్తుకున్నారు, ఒక్కొక్కరు ఒక గంప ఎత్తుకున్నారు. చూడండి, ఎందుకు ఈ మధ్యాహ్నం మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం మన జీవితాల్లో ఉన్న కొంచెంని నువ్వు తృప్తిగా, నీకు ఇచ్చిన కొంచెంని, నీకున్న కొద్దిది ఉంటున్నారా? అందుకోసం బైబుల్ అంటారు, ఇదిగో పాతది కొత్తది వచ్చినను పాతది మిగిలేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నీ పంట చేతికి రాకముందే, ఒకవేళ పంట కోసి ఇంటికి తీసుకొచ్చినా ఇప్పుడు తినాల్సిన పర్లేదు, పాతలే మిగిలిపోతుందా? ఎప్పుడు నువ్వు ఉన్న దాంట్లో, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నువ్వు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకున్న కొంచెమును సమృద్ధిగా మారుస్తాడు, కలుగు తీరిపోయేటట్టుగా చేస్తాడు, విధవరాలి జీవితం పోషించబడేటట్టుగా మార్చలేదా? అంతేకాదు, విధవరాలి యొక్క అప్పు తీర్చబడ్డాడు. ఉన్నది ఒకటే ఉండకుండా ఆ అప్పు తీరిపోయింది. పిల్లలు ఆమె చాలా సంతోషంగా బ్రతికారు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు, పిల్లలు కాక 12 గంపలు ఎత్తారు. ఈరోజు నీ దగ్గర ఉన్నది ఏదైనా, చాలా మంది ఏమనుకుంటా, అయ్యా నా దగ్గర ఉన్నది ఏదున్నా అయ్యా అది ఏం అక్కలు కొత్తలేవి ఎంత చేసినా అని అంటే చెప్తాను. నీ దగ్గర ఉన్నది ఏదైనా అపవాది ముట్టుకోవాలంటే దేవుడు పర్మిషన్ కావాలా? నీది నీకు ఎక్కడికి రావాలండి? అది నేను చెప్పేది.
ఎందుకు తెలుసా? యోబును ఇల్లును ముట్టుకోవాలన్నా ఎక్కడికి వేయించాడు? యోబును ముట్టుకోవాలన్నా ఎక్కడికి వేయించాడు? యోబు పిల్లల్ని ముట్టుకోవాలన్నా ఎక్కడికి వేయించాడు? నేను ఆ మాత్రం తీసుకుపోయి మన చేతుల్లో పెట్టాను. మీకు ఎక్కడ ఉంటుంది మంది? అవునా కదా? మన భాష చెప్తే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నీ జీవితంలో పుట్టిన విషయంలో నువ్వు నమ్మకంగా ఉండడం నేర్చుకో, తృప్తిగా ఉండడం నేర్చుకో. దేవా ఇదే ఇచ్చావు, నాకు బండిని ఇచ్చినావు దేవా. అప్పుడు బండి లేదు, కాలు నడకతో నడిచావు. ఇంకేం చేసావు? సైకిల్ మీద తిరిగావు. ఇప్పుడు వాహనం ఇచ్చాడు, వాహనం ఇచ్చినందుకు వందనాలంటే కారు అవుతుంది. వాహనం ఇచ్చినందుకు ఒక్కసారి వందనాలు చెప్పావా? ఇంతవరకు యాక్సిడెంట్ కావాలి చెప్పావా ఎప్పుడైనా? దేవా ప్రయాణం చేస్తున్నాను, ఈ వాహనం ఇచ్చినందుకు వందనాలు. వాచ్ ఇచ్చావు, వాచ్ని ఇచ్చినందుకు వందనాలు. ఫోన్ ఇచ్చావు, రోజు తెలంగాణ పొద్దు ఫోన్. అవునలే దేవా ఈ ఫోన్ నాకు ఇచ్చినందుకు. ఉదరం పెట్టుకుంటావు, అవునా? ఉదరం అంటే ఉదరం ఇచ్చిన దేవుడు అనుకుంటుంది. బట్టలు ఇచ్చిన దేవుడు, వస్త్రాలు ఇచ్చిన దేవుడు, ఇల్లు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో ఏం చేస్తామో, మనకున్నది కొంచెమైనా దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా మారుస్తాడు, అవసరాలు తీర్చుతాడు. నాకు అందరూ మోకరించి తల్లి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య అందరూ తల్లి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఇది మన జీవితం.